మంత్రములను వినాయక వ్రతములను చూచి తెలిసి కొనవలెను. వయోదతి శృతోపేతం సర్కార మధు సంయోధనం సృజామృత స్నానం సమితం గృహాణం కమలాలయే వరలక్ష్మీ దేవతాయ మృతస్నానం సమర్పయామి. గజ్జాజలం మహానీతం మహాదేవ స్తుదాచక స్నానమిదం గ్రహణం విదు సోదరిం శ్రీ వరలక్ష్మీ దేవతాయ స్నానం సమర్పయామి. స్నానం స్థావరం అచాననీయం సమర్పయామి. ఓ చంద్రునిలో పుట్టిన దాన ఈశ్వరుని శిరస్సు నుండి వచ్చిన గంగా జలమును తెచ్చితిని. ఈ తీర్థముతో స్నానం ఆచరింపుము. సురాచితం ప్రియాగలే దుఃఖాల వసన ప్రియం వస్త్రాయుగ్మం ప్రదాస్వామి గృహణం హరివల్లభే శ్రీ వరలక్ష్మీ దేవతాయ వస్త్రయుగ్మం సమర్పయామి. దేవతలచే పూజించబడిన పాదములతో కూడిన దానపు వెలిపొట్టు చీర కట్టిన దానునైన వెన్నుకి రాని నీకు వలవల జత కట్టి పెట్టెదను. రూపాయ నమ. ఓం ఇంద్రాయ నమ. ఓం ఇందు శీతలాయ నమ. ఓం మాల ధనానయ్య నమ. ఓం శిష్యాయ నమ. ఓం శివాయ నమ. ఓం శివకార్తయ నమ. ఓం సత్యాయ నమ. ఓం విమలాయ నమ. ఓం విశ్వజనన్యాయ నమ. ఓం తుష్యాయ నమ. ఓం దారిద్ర్యనాశాన్యాయ నమ. ఓం ప్రవృత్తి పుష్కరాయ నమ. ఓం కాంతాయ నమ. ఓం శుక్ల మాల్యంబదారాయ నమ. ఓం శ్రియాయ నమ. ఓం భాస్కరాయ నమ. ఓం బిల్య నిలాయామి నమ. ఓం వరారోహాయ నమ. ఓం యశస్వాయ నమ. ఓం వసుంధరాయ నమ. ఓం వదానాంగాయ నమ. ఓం హరిణ్యాయ నమ. ఓం హేమమాలిన్య నమ. ఓం ధనధాన్య కథ్యాయ నమ. ఓం సిద్ధాయ నమ. ఓం స్థైన్య సౌమ్యాయ నమ. ఓం శుభదాయ నమ. ఓం సుప్రవేశ్యమి పరిపూర్ణం తదాస్తుతే అనయ కల్లోల కల్పియం ప్రకారేణ కృతియం షోడశోపచార పూజ్యం భగవతే సర్వదేవాత్మికం వరలక్ష్మీ దేవత సుప్రీతం సుప్రవాసన్న వరదో భవాతు మమ ఇష్టకామార్యు సిద్ధిరస్తు అని అక్షింతలు నీళ్లు విడవవలను. ఇది పూజా విధానము. సమర్పయామి. కథ ప్రారంభము. కైలాస శిఖరే రమ్యే నానాగణ నిషేవితే మర్ధర విటాటి ప్రాణ్యే నానామణి భూషిణే పాటలోకాసపు ఖర్జూర ఓకుణైతే కుబీరవర్ణేన్నతి దిఖాళే సామవర్తే. ఓ నారద గుప్త వాల్మీకి పరాసుర నమస్కృతే రత్నప్రీతి సుకేశనం శంకరం శోకాస బిల్ఖరం ప్రవాచ్య గౌరీ సంతుష్ట లోకగ్రహ కావ్యం గౌరీ భగవాన్ వక్రంపునందే దేవతను కొలవబడేను. ఆ వరలక్ష్మీదేవి నింతకు ముందిర వరించి ఏ ఇనం సంతోషపెట్టిరి అని ఎడగగా ఈశ్వరుడు పార్వతితో నిట్లనెను. ఓ ప్రియులారా, పావనమైన వరలక్ష్మి వ్రత ప్రభావం చెప్పిదము, నాలకింపుము. బంగారు ప్రకారములతో కూడి బంగారు మయం పుట్లింతతో కూడి సకల భూషణములచే సింగారింపబడిన ఉండినను పేరుగల పట్టణం ఒకటి కలదు. ఆ పట్టణమందు చారుమతి అను బ్రాహ్మణ స్త్రీ యొక్క ఉండును. ఆమె భర్తయందు భక్తి కలిగి అత్తామామలను సూత్ర శిశల్పు చుండును. ఆమె ఎన్ని పనులు చేయగలది, అన్ని శాస్త్రములను చదివినది.
ఎల్లప్పుడూ ఇంపుగా మాట్లాడినది. నిర్మలమైన మనసు గల ఆచూరు మతిదేవికి లక్ష్మీదేవి స్వప్నమందు ప్రత్యక్షమై ఓ మంగళకారుడారా రమ్ము, నీకు ఎలయుడును వరలక్ష్మీదేవి వచ్చినది. శ్రావణ మాసమునందు పున్నముకు ముందుగా వచ్చేటి శుక్రవారం నందు పూజింపు, నీకు కోరిన వరము నసింగి ఎదును అని చెప్పగా చారుమతి స్వప్నమంతే ఈ వరలక్ష్మీదేవి ఎక్కువ సంతానంతో జగములకన్నిటికీ తల్లిని, పుణ్య స్వరూపువ రాలువు తరుణ తెచ్చిన వారిని కాపాడము, ముల్లోకములు వారిచే కొనియాడదగిన దానవు. విష్ణువు యొక్క జమ్మును నందు దానుడని ఏ దేవి నీవెవరని కటాక్షములతో చూదువు. ఆ మానవుడే పుణ్యాత్ముడు, అతడే సకల గుణములతో కూడినవాడు, అతడే కొనియాడదగినవాడు, అతడే 7 బిడ్డలు కలవాడు. నశ ఈశ్వరం ఓం ప్రధానం మత్థానం నామస్తు సమర్ప సౌభాగ్య కారణం సర్వ సంస్కృతం శీఘ్రం పుత్ర పాత్ర ప్రవర్ధన వరలక్ష్మీరథం నామ ప్రతామస్తి మనోహరం శుక్లం. లక్ష్మీదేవే నమః. ఓం 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 లక్ష్మీదేవే నమః. వ్రత కథ విధానం అంతా భర్తతో చదివించిన తర్వాత ఆయనతో తోరణం కట్టించుకోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీలో ఎంతమంది భర్త చేత తోరణం కట్టించుకున్నారో నాకు కామెంట్స్ పెట్టండి. నాకైతే అలాగే కట్టించుకోవడం చాలా మనసుకు చాలా సంతోషం అనిపించింది. వ్రతంలో ఇదొక పార్ట్ అని మీ అందరికీ తెలుసు. జయ మంగళ గౌరీ దేవి చూడుము చల్లని తల్లి, మంగళ గౌరీ దేవి ఆరికి కొలతలు లేవు, కలిగిన బాధలు తొలగచేయు, కాపురము కలతలు రావు, కమ్మని దీవెనలు వమ్మ. జయ మంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి, ఇలవేలు పవై వెలసిన నాడే నెలకొల్పావు నిత్యాన నోచే నోములు పండించే, చేసే పూజలు చేసుకోవమ్మ. జయ మంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి, జయ మంగళ గౌరీ దేవి. పూజ అయితే చాలా బాగా చేశాను. ఆయన కూడా వ్రత కథ విధానం చాలా బాగా చేశారు. ఇద్దరం కలిసి మంచిగా చేసినందుకు నాకు చాలా మనసుకు చాలా సంతోషం అనిపించింది. అమ్మకు ఆశీర్వాదం ఇస్తుందని నేను కోరుకుంటున్నాను. అలాగే అందరికి కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరి కోసమైతే మనం పూజ చేస్తామో వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలనుకుంటున్నాను. మన పసుపు కుంకాలు చల్లగా ఉండాలని వ్రతం చేసుకునేది. అందు గురించి నేను ఆయనతో బొట్టు పెట్టించుకొని, నుదుటిన బొట్టు పెట్టించుకొని, కాళ్ళకు దండం పెట్టి అక్షింతలు వేయించుకున్నప్పుడు ఈ వ్రతానికి సంపూర్ణత చేకూరుస్తుందని నేను అనుకుంటున్నాను. నేను ఆ విధంగానే చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా మీరు కామెంట్స్ పెడతారని నేను ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.